గారికి వందనాలు చెల్లిస్తాం. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ యేసునామమున వందనాలమ్మా. మొదట ప్రార్థన చేసుకున్నాం. ప్రారంభ ప్రార్థన. అరుణక్క ప్రారంభ ప్రార్థన చేస్తారా? వేదమని నేనా? మీరే అక్క. ప్రభు నామం ఈనాటి మన ఎస్టేట్ ప్రార్థనా సహవాస కూడికకు చేరి వచ్చిన సోదరి మండలందరికీ ప్రభునామ వందనాలు, తేజకు వందనాలు, అలాగే దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అవకాశం ఇచ్చిన వేద గారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి మన ప్రార్థనా సహవాస కూడిక నిమిత్తం ప్రార్థనతో ప్రారంభించుకున్నామమ్మా. అందరికి వందనాలు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహావివేకి, మహాబల సంపన్నుడు, కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ, కృపా కనికరముల చేత ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల సంఖ్యలో భద్రపరిచి ఆయుష్కాలను పొడిగించి సజీవ లెక్కలో చేసిన ఇందుకు పనికిరాని అయోగ్యులమైనటువంటి మంచి అవకాశం ఇచ్చి నీ బిడ్డలతో కలిసేలాగా నీ జీవవాక్కలు వినే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని అల్పురాలని నాకు కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు నాయన. ఈనాడు నేను వర్తమానం అందించే శిఖాలు గారిని దీవించండి, పాట పాడబోయే వేదమణి గారిని దీవించండి, అలాగే ప్రిసైడింగ్ చేస్తున్న ఈ బిడ్డను కూడా చివరి వరకు ఎలాంటి నేను అబ్స్ట్రక్షన్స్ రాకుండా నాయన ఈ ఇంటర్నెట్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ రాకుండా మీరే ఆధిపత్యం వహించమని, ఆది అంతా మీరే ఉండమని, ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. అందరికీ ఎటువంటి ఒకవేళ చిన్న ఏమైనా అడ్డంకులు ఉంటే అవి కూడా తీసివేసిన ఆయన కడవరి దినాల్లో ఉంటుండగా, వాక్యం కరువైపోయే రోజుల్లో మేము జీవిస్తుండగా నాయన ఈ వాక్యాన్ని మేమందరం విన్నాయన మాలో మా హృదయాలు ఏమి రోతగా ఉన్నాయో నీకు అసహ్యకరమైన అవన్నీ తీసివేసుకొని దినదినము ప్రవర్ధమానం చెందుతూ మా జీవితాలను ఒకంతో నాయన ఉజ్జీవింపు చేసుకునే భాగ్యాన్ని మీ వాక్యం ద్వారా మాకు అందిస్తున్నారు. అందుని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, మరి ముఖ్యంగా నడుపుతున్న బిడ్డ కెజక్క గారిని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటే బిడ్డకు మంచి ఆయుర్వేదాలు తినపమని. ఎందుకంటే ఎక్కడ ఉద్యమ కార్యక్రమాలు ఇంతగా జరగలేదు ప్రభు, అక్కడక్కడ ఉన్నా ఆగిపోయాయి. కానీ ఆగిపోక సాగిపోనిస్తూ నీ నడుక్కొని వేడుకొని బిడ్డ అందరినీ సమకూర్చుకుంటున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ కుటుంబంలో కూడా ఎటువంటి చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ కూడా రాకుండా కాచి కాపాడే వాళ్ళ పరిచర్యను నానాటికి అభివృద్ధి చెందించమని, అలాగే చేస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ గత 9 దినాల్లోనైనా జరిగిన శతాబ్ది వాక్య పరిచర్య వేడుకల్లో ఎంతగానో మీరు గణపరచబడిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చేసుకుంటూ అదే విధంగా ప్రభు మరొకసారినైనా ఈనాటి మా ప్రార్థనా సహవాస కూడికకు ఆది అంతా మీరే నడిపించమని, ఈ మా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రాని యేసయ్య శక్తి కలిగిన నామమునే అడిగి వేడుకొని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వేద. వందనాలు అక్క. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన అరుణక్కకు యేసునామమున వందనాలు. ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. ఆ పాట నేనే పాడతాను. సిలువను గురించిన పాట. నిజంగా ఆయన మనకు సిలువలో మనకు పాపక్షమాపణ కలిగించిన దేవుడు. మనం పాపం చేసినప్పుడు ఆయన సిలువకు ఆహుతి అయినాడు. ఆయన ఆహుతి అవడమే కాకుండా ఆయన మనల్ని ఎంతో కరుణించిన దేవుడు. మనం దోషం చేసిన మోసం చేసిన ఎంతో నీచంగా బ్రతికిన మనల్ని ఆ శాపాలన్నీ ఆయన పైన మోసుకొని ఆ సిలువలో పాపం భరించిన గొప్ప దేవుడు. నిజంగా ఎందులోకో మనకు ఈ ప్రేమ, ఎంత ప్రేమ చూపించినాడు దేవుడు అర్థం కాదు ఒక్కొక్కసారి. కానీ అంత ప్రేమ గల దేవుడు, అంత దయగల దేవుడు మన కోసం, మన పాపాల కోసం ఆ సిలువలో మరణం పొంది మన పైన ఎంతగానో కరుణ చూపించిన దేవుడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, హత్తుకునే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. అటువంటి పాటను, అర్థం ఇచ్చే పాటను మనం పాడుకున్నాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా.
భాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. వాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. భాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, భాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియో, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియో, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. వాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా, వాసిల్లెను సిలువలో పాపక్షమా. అందరికీ వందనాలండి. ఇప్పుడు వాక్య సందర్శనలోకి వెళ్దాము. శశికళ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. అందరికీ మనకు పరిచయమే. శశికళ మనకు సుపరిచిత్రాలే కాబట్టి మళ్ళీ అక్క ఏమైనా పరిచయం చేస్తారు, అవసరం లేదు. ఎందుకులేండి అదే అవసరం లేదు, అందరూ తెలుసు కదా. నేను అందరికి తెలుసు కదా, మళ్ళా టైం వేస్ట్ అవుతుంది. వద్దు ఏం వద్దులేండి. ఇప్పుడు వాక్య సందేశాన్ని మనకు శశికళ అందిస్తారు. వీడియోకి రండి అమ్మ. చేరవచ్చిన సహోదరులందరికీ ప్రభునామంలో వందనాలు. దేవుడు మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవుడికి ఎంతైనా కృతజ్ఞతల్ని, అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కెజెక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సోమవారం రోజు నేను చెప్పాల్సి ఉండింది, కానీ అక్క మరి హెమీమాకి ఆ రోజు ఇచ్చింది. కానీ దేవుడిని నేను ఎంతో స్తుతించినాను ఆ రోజు. ఎందుకంటే నాకు సండే నైట్ నుంచి ఆ రోజు మనం ప్రేయర్ మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి నుంచి చలి జ్వరం వచ్చింది. ఆ రోజు నాకు ఫుల్ చలి జ్వరము, యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి నాకు ఈ రోజు దాకా ఆ జ్వరం అట్లే ఉంది, నీరసం అట్లే ఉంది. కానీ నేను ఆ రోజు అనుకున్నాను, ఒకవేళ అక్క నాకు ఈ రోజు అవకాశం ఇస్తే నేను ఎట్లా చెప్పగలను ప్రభువా అనుకున్నాను. అనుకుని అక్కకి ఫోన్ చేశా, అక్క ఈ రోజు నాదే కదా అంటే లేదు లేచేసి నేను హెమీమాకి ఇచ్చినానంటే నేను నిజంగానే దేవుని స్తుతించినాను. ఎందుకంటే మన చిన్న బలహీనతలు కూడా దేవుడు ఎంత బాగా అర్థం చేసుకుంటాడు కదా.
చిన్న బలహీనత అయినా మనం చెప్పలేమేమో అని మనం భయపడినప్పుడు ఆ భయాన్ని కూడా దేవుడు అర్థం చేసుకొని ఆ రోజు అక్కతో మరి ఆ రోజు నాకు ఉండాల్సింది కానీ హెబి మాకు ఇచ్చింది కదా. దేవుడు ఎంత గొప్పవాడో ఆ రోజు అనుకున్నాను నేను. నిజంగా దేవుడు మన చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. మరి నేను పొద్దున మెర్సెక్ సాక్ష్యం విన్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగానే దేవుడు మన చిన్న బలహీనతలు కూడా అర్థం చేసుకునే దేవుడు. మరి అక్క బలహీనత ఏంటో దేవుడికి తెలుసు కదా. నేను అక్క సాక్ష్యం విన్నప్పుడు నిజంగానే దేవుని స్తుతించినాను. దేవుడు గొప్ప కార్యము అక్క జీవితంలో చేస్తాడు. మరి అక్కకి 10 లక్షలు అవసరం కదా కిడ్నీ ట్రాన్స్లేషన్ కోసం. కాబట్టి దేవుడు తప్పక సాయం చేస్తాడని, మన చిన్న అవసరాలు దేవుడు అర్థం చేసుకున్నప్పుడు అంత పెద్ద అవసరము దేవుడు తప్పక తీరుస్తాడని నేను దేవుణ్ణి నిజంగానే ఉదయకాల సమయంలో స్తుతించినాను. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు అని మనందరికీ తెలుసు. కానీ నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఈ రోజు మనం ఒక చిన్నదాని గురించి మనం వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము. అంతకుముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనకందరికి 5 వేళ్ళు ఉన్నాయి కదండి. 5 వేళ్లలో బొట్టన వేలు అంటుందంట ఐఎమ్ విక్టరీ, నేను విజయానికి గుర్తు అంటుందంట. 2వ వేలు అంటుందంట నేను ఈ లోకంలో ఈ ప్రపంచంలో దేన్నైనా శాసించగలను, నేను లా అండ్ ఆర్డర్ అంటుందంట. మరి మధ్యవేలు అంటుందంట ఐఎమ్ బ్యూటీ, నేను చాలా అందగత్తెను. ఎందుకంటే నాలా మధ్యవేలు కాబట్టి నేను ఎత్తు పొడుగు లావు నేను అన్నిట్లో మీ అందరికంటే ఆధిక్యత కలిగిన దాన్ని అంటుందంట. అప్పుడు మరి తర్వాత వేలు అంటుందంట ఐఎమ్ రిచ్, నేను ధనవంతురాలని. ఎందుకంటే బంగారం ముందుగా నా చేతికే దొరుకుతారని అంట. కాబట్టి లాస్ట్ చిటికెన్ వేలు అందంట నిజమే, మీకున్న ఆధిక్యతల్లో నాకు ఏదీ లేదు, కానీ నాకున్న ఆధిక్యత ఏంటో తెలుసా, నేను మీకంటే బలంలో కానీ అందంలో కానీ ధనంలో కానీ జ్ఞానంలో కానీ నేను ఏమీ లేని దాన్ని, కానీ నేను మీ అందరికంటే బలహీనరాలని. కానీ నేను 2 చేతులు జోడించినప్పుడు, మనం 2 చేతులు జోడించినప్పుడు మన చిటికెన్ వేలు ఎవరి ముందు ఉంటుంది కదా, మన ముందు ఉండే వారి ముందు మన చిటికెన్ వేలు ఫస్ట్ ఉంటుంది కదా. కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ అందరికంటే ముందుగా నేను ఉంటాను అందంట. నిజమే కదండి, మనం బలహీనులము కదా, చేతగాని వారం, అసలు మనలో ఏ ఆధిక్యత లేదు. కానీ దేవుడు మనల్ని ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఎంతగా చక్కగా దేవుని వాక్యాన్ని మనము మరి పంచుకోగలుగుతున్నాం. దైవజనరాలు అక్క మనకి అవకాశాలు ఇచ్చి మనం అందరూ ఈ రోజు వాడబడుతున్నాం అంటే ఏ యోగ్యత లేదు, మనలో మంచితనం లేదు, ఏమీ లేదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని ఇంతగా నడిపిస్తుంది అని నేను నిజంగానే నమ్ముతానండి. నాకైతే ఏ యోగ్యత లేదు, వాక్యం చెప్పే అర్హత కూడా నాకు లేదు, కానీ దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు. మరి కిజక్క కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ రోజు మనం ఒక చిన్నదానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చిన్న వాళ్ళకి దేవుడు ఎంత అర్హత ఇచ్చాడో ఈ రోజు వాక్యంలో మనం చూస్తున్నాము. మార్కు సువార్త. అక్క నా వాయిస్ వినిపిస్తుంది కదక్క? వినిపిస్తుంది క్లియర్ గా. వినిపిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము మరి 35వ వచనం నుంచి చదువుకుందాము. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారి చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరిని నేను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించున్న చూచి లోపలికి పోయి, మీరేర గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండున్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తాలు తకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరం ప్రాయం గల చిన్నది. వెంటనే వారు బహు విస్మయం ఉంది, జరిగినది ఎవ్వనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించెను. ఆమె ఆహారం పెట్టుడని చెప్పెను కదండి. దేవుడు ఇక్కడ ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ చిన్నది చనిపోయిందని ఊరందరూ అనుకుంటున్నారు, కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు ఆ అధికారికి, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు కదా,
అంతే. ఏ విషయంలో అయినా నమ్మిక మాత్రం మనం ఉంచాలంట, వేరే విషయాల్లో కాదు. కానీ ఇక్కడ నేను ఒకే ఒక మాట తీసుకుంటున్నాను. ఏంటంటే ఆ చిన్నదాన్ని లెమ్మని చెప్పుచున్నాను అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గల చిన్నది. మనం ఇక్కడ 12 సంవత్సరముల ప్రాయం గల చిన్నది అని మనం ఎలాంటి యూత్ లోకి వచ్చే పిల్లల్ని మాత్రమే మనం ఏమంటామంట, చిన్నదానా అంటామంట. కానీ దేవుడు మరి చిన్న బిడ్డ అని కూడా రాయించాడు కదా, మార్కు 18లో చిన్న బిడ్డ అని రాయించాడు. కాబట్టి ఆ పిల్లలైతే చిన్న పిల్లలు, కానీ ఈ పిల్లలు టీనేజ్ లోకి అడుగు పెడుతున్న పిల్లలని మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే పిల్లలందరూ టీనేజ్ కి వచ్చిన పిల్లలనే అర్థం. కాబట్టి మొదటిగా మనందరికీ తెలిసిన వాక్యమే 2 రాజులు 5:1 నుంచి చదువు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుతున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాన్ అనొకడు నేను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసిండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలిండెను గాని అతడు కుష్టి రోగి. సిరియా గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను కదా. ఇక్కడ ఒక చిన్నదాన్ని తెచ్చారంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ చిన్నదాన్ని? మరి సిరియా దేశానికి, ఇశ్రాయేల్ దేశం నుంచి సిరియా దేశానికి తీసుకొని వచ్చినారంట కదా. చెరపట్టిన చిన్నది ఆ చిన్నది. కానీ ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే మరి శత్రువుల చేతికి కూడా దేవుడు జయం అనుగ్రహిస్తాడా కదా. ఎందుకు శత్రువులకి, మరి ఇశ్రాయేల్ దేశం మీద శత్రువులకి దేవుడు జయం ఇస్తున్నాడంటే ఎప్పుడైతే మనము దేవుని నుంచి తొలగిపోతామో దేవుడు అప్పుడు శత్రువుల చేతికి మనం అప్పగిస్తాడంట. కాబట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం ఒక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 28. 2వ దినం ఎవరైనా వీలైతే చదివితే మంచిదక్క. ఇరవై 28:1 అక్క. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు చాలక అట్లనే 2వ దినవృత్తాంతములు 28 చదవరాక. 2వ దినవృత్తాంతములు 28. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేమును 16 సంవత్సరం లేరెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గం నడిచి బయలుదేవతలను రూపములను పోత విగ్రహములు చేయించెను. మరియు అతడు బెంకిని లోయలోను ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనము హేయ క్రియలు చెప్పున తన కుమారుని అగ్నిలో దహించి అతడు ఉన్నత స్థలముల కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పించుతూ ధూపం వేయిచు వచ్చెను. అందుచేత అతడు దేవుడైన యెహోవా అతని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతని ఓడించి అతని జనులను చాలా మందిని చెరపట్టుకొని దమస్కోనికి తీసుకొని పోయేది. అతడు ఇశ్రాయేల్ రాజు చేత అప్పగింపబడెను. ఆ రాజు అతడు లెస్సగా ఓడించెను కదా. ఎందుకు దేవుడు అలా అప్పగిస్తాడు శత్రువుల చేతికి మనల్నంటే దేవుని మాటకు అవిధేయత కదా. దేవుడికి కోపం పుట్టించే విషయం ఏంటి? విగ్రహారాధన కదా. మొదటిగా విగ్రహారాధన దేవుడికి కోపం పుట్టించే విషయం కదా. మరి తన కుమార్తెలను కూడా అగ్నిగుండాలు దాటించడం అంట కదా. ఒక దేవుడి ప్రజలు ఇలా చేస్తే దేవుడికి కోపం వస్తుందా? రాదా? వస్తుంది. కాబట్టి దేవుడు అందుకే శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాం కదా. మనం కూడా దేవుడి నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు మన శత్రువు ఎవరు? సాతానే కదా. వాడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితం ఎలా పతనం అయిపోతుంది. దేవుని చేతిలో నుంచి మనం జారిపోయినప్పుడు, శత్రువు చేతిలోకి మనం వెళ్ళినప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి? అది ఏ రకంగా అయినా కావచ్చు. ఆస్తి నష్టం కావచ్చు,
లేదా మన ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. శత్రువు ప్రయోగించే బాణాలు అనేక విధాలు ఉంటాయంట. కాబట్టి దేవుని చేతిలో మనం భద్రంగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా మనల్ని ఎంత మాత్రము తాకదంట. కాబట్టి దేవుడు అంటాడు, నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇష్టమైన ప్రజలు కదా. ఆయన ఎన్నిసార్లు వాళ్ళు తొలగిపోతున్నా ఆయన ప్రేమ మాత్రం వాళ్ళ మీద నుంచి ఎప్పుడూ తొలగిపోలేదు కదా. దేవుడు చాలా దుఃఖపడతాడంట. కీర్తన 81:8 చదువుకున్నామండి. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో ఆ జనుల విషయమై. కీర్తనలు 81:8. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినేనెడల ఎంత మేలు. అన్య దేవతలు ఒకటిలో నీలో ఉండకూడదు, అన్య దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట అంగీకరింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమును నేను వారికి అప్పగించుతున్నా. అయ్యో నా ప్రజలు నా మాట వినడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినడని ఎంత మేలు కదా. నిజంగా దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు కదా. మీరు నా మాట వినినడలా, నా ఆజ్ఞలు గైకొండలా ఎందుకు మీ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు? ఎందుకు మీ హృదయాలను ఇంతగా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నారని దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు కదా. నా మాట వినేనడలా ఎంత మేలు అంటున్నాడు. నిజమే అండి, మనం మనుషుల మాటలు కాదు కానీ దేవుడి మాట విన్నప్పుడు మన జీవితాల్లో మేలు జరుగుతుంది కదా. ఆ మేలు ఎంత గొప్పదంటే అది అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు కదా. అవి మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావంట దేవుడి మాటలు కదా. అంత దేవుని మాటలు మన హృదయాల్లో నింపుకున్నప్పుడు ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేదంట. కాబట్టి దేవుడు అంటాడు, నేను దుఃఖపడుచున్నాను, మిమ్మల్ని రక్షించుకున్న నాటి నుంచి నేను మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాను కదా. ఎన్నిసార్లు వాళ్ళ మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అవిధేయతలైపోయినారు కదా. దేవుడు ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం వారి హృదయాలు అప్పటికప్పుడే దేవుడు చేసిన కార్యాన్ని చూస్తారు, అనుభవిస్తారు, వెంటనే కఠినలు అయిపోతున్నారు కదా. నిజమే, ఈ రోజుల్లో దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలను మనం కూడా అనుభవిస్తున్నాము, చూస్తున్నాము, కానీ నమ్మకం లేని స్థితిలో ఉన్నాం. కానీ అక్కడ ఏమంటాడు దేవుడు, నమ్మిక మాత్రం ఉంచు నువ్వు కదా. నీ కూతురు చనిపోయిందని బాధపడొద్దని అధికారితో చెప్తున్నాడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు కదా. దేవుని మీద నమ్మకం ఉంచినామంటే మనం అవి ఏ కార్యమైనా, ఎలాంటి కష్టకార్యమైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి సమస్యలైనా ఇట్లే తీసేస్తాడంట. కానీ మనం అవిశ్వాసంలో మాత్రం ఉండకూడదంట కదా. అవిశ్వాసంగా ఉన్నప్పుడు మనలోనే అనేక ప్రశ్నలు వస్తాయని నిన్ననే మనం అక్క సాక్ష్యంలో విన్నాం కదా. అనేక ప్రశ్నలు వస్తాయంటే ఎప్పుడైతే మన జీవితంలో అవిశ్వాసం అనేది ఎక్కడో ఒక మూలన మనకు ఖచ్చితంగా ఉంటుంది. అవును, ఇది జరుగుతుందా ప్రభువా, ఇది జరగదా, నువ్వైతే వాగ్దానం ఇచ్చినావు, మరి ఇంతవరకు ఆ వాగ్దానం నెరవేర్చలేదే, ఏమో ఇది నా ఊహేమో, నా తలంపేమో, లేకపోతే నాకు సాతాను ప్రేరేపణ, ఇది ఏమైనా నిజమే, ఇలాంటివన్నీ మనకు వస్తాయంట. కానీ దేవుడు ఒక్కటే అంటాడు కదా, నమ్మిక మాత్రం ఉంచు కదా. మనం ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా మనం నమ్మకం ఉంచామంటే దేవుని కార్యాలు మనం చూస్తామంట. నిజమే అండి, ఏ కార్యమైనా అది ఎంత నిన్న మెత్తక అది అది విన్నప్పుడు నేను చాలా అనుకున్నాను. నిజమే తండ్రి, నమ్మిక మాత్రం ఉంచాలి నీ మీద. ఆ బిడ్డ జీవితంలో ఎన్నో మేలు చేసావు, ఇదేం నీకు పెద్ద లెక్కేం కాదని నేను దేవుని స్తుతించినానండి నిన్న. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కానీ పెద్ద పెద్ద విషయాలకు కానీ మనం ఏది అపనమ్మకం అనేది పెట్టుకోకూడదంట. కాబట్టి ఆయన నమ్మిక మాత్రం ఉంచమన్నాడంట. కాబట్టి ఆ చిన్నది అది శత్రు దేశానికి తీసుకొచ్చిన చిన్నది కదా, సిరియా దేశం తీసుకొచ్చిన చిన్నది. కానీ ఆమె ఏమి అక్కడ రాజభోగాలు అనుభవించడానికి ఆ బిడ్డను తీసుకురాలేదు కదా. ఒక పనమ్మాయిగా కదా, స్లేవ్ ఆ అమ్మాయి పని చేయడానికి తీసుకొచ్చేది. కానీ అతడు పరాక్రమశాలి అంట కదా. నయమాను చాలా పరాక్రమం కలిగిన వాడంట. మరి ఆయన చేత సిరియన్లకు విజయం కలిగజేసేవాడంట. అంటే ఎంత బలవంతుడై ఉండాలి కదా. ఒక శత్రు సైన్యాన్ని జయిస్తున్నాడంటే ఎంత బలం కలిగి ఉండాలి, ఎంత జ్ఞానం కలిగి ఉండాలా. అలాంటి శత్రువు ఇంటికి ఒక అమ్మాయిని ఇశ్రాయేలు దేశం చిన్నది తాను తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి పనిపాపగా ఉందంట. పనిపాపగా ఉన్నప్పుడు కదా, మనకి ఎవరైనా ఏదైనా ఒక మాట మనం అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ మనం ఏది చేయలేము అన్నమాట. ఎందుకంటే మన హృదయం కఠినం అయిపోతుంది. ఏంటి వాళ్ళు మనల్ని ఏదో అన్నారు, మనల్ని ఎట్లా అన్నారు, మనం ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయలే, ఎందుకు వాళ్ళతో మాట్లాడాలా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ తీసుకొచ్చిన ఈ చిన్నదాని మనసు ఏంటంటే
దేవుని ప్రేమ కనబర్చిన చిన్నది కదా. మన శత్రువులకైనా మనము దేవుని ప్రేమను కనబరచాలంట. నిజమే కదా, దేవుడు కూడా చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము కదా. అది చాలా కఠినమైందండి, ఎందుకంటే పక్కన వాళ్ళతోనే మనకి అన్ని వస్తుంటాయి కాబట్టి. కానీ దేవుడు చెప్పిన మాట అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. కాబట్టి ఆ శత్రు దేశానికి తీసుకొచ్చిన చిన్నదైనా, ఆ చిన్నది ఎంత జ్ఞానం కలిగిన చిన్నది కదా. శత్రువు బాగోగులను కోరుకుంటున్న చిన్నది ఆ చిన్నది కదా. అతను ఎక్కడుండాలా, షమ్రోన్లో ఉన్న నా ఏలిన వాడైన దైవజనుడి దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎలీషా ఉన్నాడు కదా. ఎలీషా గొప్ప దైవజనుడు, ఆయన మాటే దేవుని మాటగా కదా. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి మాట చెప్తే ఆ మాటకు సెలవిస్తే చాలు కదా. ఆయన దగ్గరికి రాలేదు కదా. మరి నయమాన్ దగ్గరికి వచ్చి ఆయన మీద ముట్టి బాగు చేశాడా? లేదు, నువ్వు యోర్దాను నదిలో మునుగమని చెప్పినాడు కదా. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎందుకు, మా దేశంలో చాలా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, వాటికంటే ఈ నది ఏం పెద్ద గొప్పది కాదన్నాడు. కానీ ఒక మనిషి మాటకు విధేయత, ఒక పెద్దవాడి మాటకు విధేయత చూపి ఆయన చెప్పింది చిన్న పనే కదా నాయన, అదే నువ్వు పెద్ద పని చెప్పింటే తప్పకుండా నువ్వు చేసిండేవాడు కదా, వెళ్ళు, అదేం తప్పు మాట కదా. అప్పుడు ఆయనలో ఎంత మార్పు కలిగింది కదా, ఒక చిన్న దాని వల్ల కదా. ఆ చిన్నది దేవుని ప్రేమను కనపరిచింది. మరి దేవుణ్ణి ఆ ఇంటికి పరిచయం చేస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ మరి దేవునిలోకి వచ్చి ఉంటారని మనం నమ్మవచ్చు. ఎందుకంటే లాస్ట్ లో తప్పకుండా ఉంది కదా, నేను రిమ్మోన్ గుడికి వెళ్ళిన యజమానుడు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఆ మాట చాలా చక్కగా ఉంది కదా. నేను అక్కడ మొక్కేకి వెళ్ళినప్పుడు మొక్కాలన్నా వద్దా అన్న ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరచాడని ఆయన చక్కగా చెప్పాడు. కాబట్టి ఆ కుటుంబం కూడా రక్షణలోకి వచ్చిందని మనం నమ్మొచ్చు. నిజంగా మనము మన ప్రేమను శత్రువులు కనపరిచినప్పుడు శత్రువులు కూడా మనకు మిత్రుల్లాగా అయిపోతారంట. కాబట్టి దేవుడు ఎంతో చక్కగా ఆ చిన్నదాని నుంచి మనకు ఒక పాఠం నేర్పించినాడు కదా. నిజమే అండి, శత్రువుని ప్రేమించే మనసు దేవుడు ఒక క్రిస్టియన్స్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మనం దేవుని ప్రేమను చూసాం కదా. మనకి ఏ యోగ్యత లేదు, మంచితనం లేదు, పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనవల్ని ఆ దేవుడు ఆ మహిమని విడిచి తను తాను తగ్గించుకొని రిక్తుడిగా, దీనుడిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిగా ఆయన జీవించాడు కదా. ఆయన శత్రువులు ఆయనను అపహసించారు కదా. ఇక్కడ కూడా మనం చదువుకున్న దాంట్లో ఆయన వచ్చినప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, నువ్వేం లేపుతావని అపహసించారు. కానీ దేవుడు అలాంటివన్నీ ఏమీ పట్టించుకోలేదు కదా. ఆయన చేసే కార్యాలు గొప్ప కార్యాలు కాబట్టి ఆయన అన్ని అవమానాలు భరించాడు, అన్నిటినీ సహించాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం కదా. ఆయన ప్రేమను మనం రుచి చూసినప్పుడు ఆయన ప్రేమలో మనం సారం కలిగి ఉండాలని ఆయన మనకు మాదిరిగా, మన దేవుడు మనకంటే ముందుగా సమస్తాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము దేవుని ప్రేమను మనం కనపరిచే వాళ్ళంగా మనం క్రైస్తవ బిడ్డలు ఉండాలంట. లోకంలో ఎంతో మంది ఘనులు మనకంటే గొప్పవారు ఉన్నారు, కానీ వాళ్ళన్నీ చేస్తారేమో కానీ ప్రేమను మాత్రం పంచలేరు. ఒక క్రైస్తవ బిడ్డలు మాత్రమే ప్రేమను పంచుతారు. అది మాత్రము నేను కూడా నమ్ముతానండి. ఎందుకంటే మనం ఒకసారి ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అప్పుడు కోప్పడతాం కానీ మరి తర్వాత ఆలోచిస్తాం, అవును మనం అట్లా అనకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా, నిజమే మన శత్రువు అయినా ప్రేమించాలా అనే ప్రేరేపణ మనలో వస్తుందంట. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తాడంట. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు వాళ్ళ శత్రువు అయినా నువ్వు ప్రేమించాలా అని దేవుడు మనకు హెచ్చరికలు ఇస్తుంటాడంట. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా మనకు దేవుడు మాత్రం మన హృదయంలో ప్రేరేపణ కలిగిస్తుంటాడంట. కాబట్టి మనము వెంటనే వాళ్ళని క్షమాపణ కోరుతాం. సరే అక్క, ఆ రోజు అట్లా అన్నాం, సారీ అని చెప్పేస్తాం. అక్కడికి మనం క్షమాపణ పొందుకుంటాం, వాళ్ళని కూడా మనం క్షమించేస్తాం. కాబట్టి దేవుని ప్రేమను కనపరిచే బిడ్డగా ఈ చిన్నదాన్ని మనం చూస్తాం కదా. మరి ఇంకో చిన్నదాన్ని చూసుకుందాం. ఈ చిన్నది ఏంటంటే నిర్గమ 2:1 మనందరికీ తెలిసిందే. నిర్గమ 2:1 నిర్గమకాండము 2:1 లేవి వంశస్థులు చదువుక లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తె వివాహం చేసుకున్న ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరై ఉండుట చూసి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇంకా చదవాలమా?
చదవండి కావాలి. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడన నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడని. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చును. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎందుకు అతను తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. చాలు. ఇక్కడ ఆ చిన్నది వెళ్ళి అని ఉంది కదా, ఇక్కడ కూడా ఒక చిన్నదాన్ని చూస్తున్నాం కదా. చిన్న బిడ్డకు అంత జ్ఞానం ఉండదు కదండి. అక్కడ ప్రవర్తించే విధానము ఆ చిన్న బిడ్డకు, చిన్న పిల్లలకు ఉండదు కదా. ఒక 8-9 years పిల్లలకి అంత జ్ఞానం ఉండదు. కానీ ఒక చిన్నది 12 సంవత్సరంలో ఈడుగల చిన్నదానికి ఆ తెలివితేటలన్నీ ఉంటాయంట కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కదా. మోషేని, అహరోన్ని, మిరియాన్ని ఆ తల్లి చాలా చక్కగా దేవుని జ్ఞానంలో పెంచింది కదా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగడు అన్న రీతిగా ఆ బిడ్డలను చక్కగా పెంచింది కదా. ఆ మోషేకి పాలిస్తూ దేవుని గురించి, దేవుని ఘనత గురించి, దేవుని కార్యాల గురించి, గొప్ప గొప్ప కార్యాల గురించి తల్లి బోధిస్తా ఉన్నిందేమో కదా. ఆ పాలు తాగేటప్పుడే అతను నేర్చుకున్నాడు. నిజమే, బాలుడు నడవలసిన త్రోవ చిన్నప్పుడే కదా. ఎందుకంటే వాళ్ళ చిన్న హృదయంలో నాటుకుపోతుందంట. మనం ఆ రోజు మంచి చెప్పినా చెడు చెప్పినా బిడ్డల హృదయాల్లో నాటుకుంటుందంట ఆ మాటలు. కాబట్టి తల్లులుగా ఉన్నాము, అవ్వలుగా ఉన్నాము మనము కదా. మంచి టీచర్స్ కూడా ఉన్నారు మన సండే స్కూల్లో. టీచర్స్ చాలా పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి చాలా చక్కగా చెప్తున్నారు కదా. 50 మంది పిల్లలు VVS లో రక్షణ పొందారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చిన్ననాడు వాళ్ళకి అంత జ్ఞానం ఎట్టిచ్చిందో కదా. అంటే తల్లి తర్ఫీదు, ఇళ్లల్లో అవ్వ తాతల తర్ఫీదు, తర్వాత సండే స్కూల్లో టీచర్ల తర్ఫీదు. నిజంగానే అండి అది చాలా గొప్ప కార్యం. చిన్న పిల్లలు, ఎందుకంటే ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎలా పాడైపోతున్నారో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం తెలియని బిడ్డలు, లోకంలో ఉన్న బిడ్డలు ఎలా పాడైపోతున్నారు కదా. ప్రతి విషయానికి వాళ్ళు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు, మద్యానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ చెడు అలవాట్లకు అడిక్ట్ కాలేదు అన్న బిడ్డలు ఎవరు లేరు లోకంలో ఉన్న బిడ్డలు. కానీ చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు మాత్రం తప్పిపోయినా దేవుడు సరిచేసి వాళ్ళని వాడుకుంటాడండి. ఏ బిడ్డలైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆ వాక్యం పనిచేస్తూనే ఉంటుంది. చిన్ననాటి నుంచి ఆ వాక్యం పనిచేస్తుంది. కాబట్టి ఈ బిడ్డల్ని ఎంత చక్కగా పెంచింది. కానీ ఈ అమ్మాయి ఎవరంట, బాధ్యత కలిగింది చిన్నదంట కదా. ఏంటి ఈ అమ్మాయి బాధ్యత? తన తమ్ముణ్ణి సేఫ్ గా ఒక చోటికి చేర్చాలి కదా. ఇక్కడ కాచుకొని ఉందన్నమాట అమ్మాయి. ఎవరు వస్తారా, నా తమ్ముడికి ఏ ఆపద, అది నైలు నదిలో ముసలుండే నైలు నది అంట కదా. కాబట్టి ఏ ప్రమాదం జరుగుతుందో, సుందరుడైనాడు, ఎంతకాలం దాచిపెట్టింది, 3 నెలలు దాచిపెట్టింది కదా. 3 నెలల కంటే ఇంక పిల్లలు ఏడవడం ఎక్కువ అవుతుంది కదా. ఆ అరుపు వినపడకూడదు, వినపడితే ఫరో చంపేస్తాడు. కాబట్టి ఆ పిల్లల్ని తీసుకుని జమ్ముపెట్టలో పెట్టి తల్లేమో సేఫ్ గా నైలు నదిలో వదిలేసింది. కానీ తన అక్క బాధ్యత ఎంత బాధ్యత కదండి. ఎంత జాగ్రత్తగా ఆ బిడ్డను కాపాడుతుంది. ఆ నైలు నదిలోను ఎవరు వస్తారా, నా తమ్ముని ఎవరు తీసుకుపోతారని ఎంతో జాగ్రత్త కలిగిన చిన్నది. నిజంగా బాధ్యత వేరండి. నిజంగా బాధ్యత ఏంటంటే, ఒక కుటుంబం ఉందనుకోండి. ఇప్పుడు మనం అందరూ స్త్రీలమే, మనకు ఒక బాధ్యత ఉంది. మనకు పెళ్లిళ్ళైన తర్వాత మనకు పిల్లలు పుడతారు. పిల్లల తర్వాత వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, వాళ్ళ పిల్లలు, అక్కడ వరకు మన బాధ్యత కదా. తర్వాత ఆ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత, అది మన బాధ్యత ఆడికైపోతుంది కదా. ఈ చిన్నది ఎంత చక్కగా తమ్ముని బాధ్యత తీసుకుంది కదా. ఆ నైలు నదిలో వదిలినప్పుడు చక్కగా తమ్ముడి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆ పెట్టె తీసి వాళ్ళు చూసినప్పుడు, సుందరుడైన అబ్బాయిని చూసినప్పుడు చాలా ముచ్చటేసిందంట ఫరో కుమార్తె కదా. ఈ అబ్బాయి మాత్రం ఖచ్చితంగా హెబ్రీల అబ్బాయి అనుకుందంట. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఫరో ఆజ్ఞ ఉంది కదా, సిప్రా
ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కదా. పోయా చిన్నది కదా, ఆమె పేరుకి అర్థము చిన్నది. కానీ ఆమె చిన్నదేం కాదు కదా. ఒక బిడ్డ ఈ లోకంలోకి రావడానికి ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది కదా. ఎంత చక్కగా ఆ బిడ్డ ఈ లోకంలోకి, దేవుడు ఇచ్చిన బిడ్డ లోకంలోకి రావాలంటే ఆ బిడ్డ ప్రసవించేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి కదా. ఏ మాత్రం పొరపాటు జరిగినా బిడ్డకి ఎంత ప్రమాదం ఉంటుంది కదా. కానీ ఎంత జ్ఞానం కలిగిన చిన్నది కదా. ఆమె కూడా పూయా అని పేరుకి చిన్నది అని అర్థం అంట. కానీ మంత్రసాని ఆమె కదా. ఎంత చక్కగా పూయా సిప్రా ఆ బిడ్డను ఎంత చక్కగా వాళ్ళు ఫరోకొక్కటే చెప్పారనమాట. వాళ్ళు హెబ్రీసీలు చాలా చురుకైన వారండి. మేము పోకముందే వాళ్ళ పిల్లల్ని ప్రసవించి ఉంటారు కదా. రాజు ఆజ్ఞకి ఏం భయపడలేదు వాళ్ళు కదా. రాజు మమ్మల్ని చంపుతాడు అలా భయం లేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి భయం ఉంది, దేవుడి కాపుదల ఉంది, దేవుడి భద్రత ఉంది వాళ్ళకి. కాబట్టి మనం శత్రువుకు భయపడాల్సిన అవసరమే లేదు. వారు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా ఏం పర్వాలేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు కదా. ఎవ్వరు ఉండరు. దేవుడు గొప్పవాడు, ఆయన కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. వాళ్ళు ఒకటి కదా. ఖచ్చితంగా చెప్పేశారు. హెబ్రీసీలు చాలా చురుకైన వారు. మేము పోకముందు వాళ్ళ బిడ్డని ప్రసవించింటారు. తల్లి ఎదురుగా బిడ్డని ఎవరు చంపలేరు కదండి, ఎవ్వరు చంపలేరు. ఎందుకంటే తల్లి బిడ్డని ఎంత సేఫ్ గా కాపాడుతుందో కదా. అలాగే యోకేబెత్ కూడా 3 నెలలు చక్కగా బిడ్డని కాపాడింది. ఆ బిడ్డ అరవకుండా, ఆ బిడ్డ శబ్దం బయటికి రాకుండా కాపాడింది కదా. కానీ దాచలేకపోయింది. ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ అరుస్తారు కాబట్టి దాచలేకపోయింది. కానీ ఈ చిన్నది ఆ తమ్ముడు ఎంతో బాధ్యత కలిగిన చిన్నది. అక్క బాధ్యత ఎంతుందో చూడండి. నేను అక్క చెప్పింది కెజక్క ఒక వాకింగ్ అక్క చెప్పినప్పుడు నాకు చాలా అనిపించింది. తమ్ముడు బాధ్యత తీసుకుంది కదా. హిమానియల్ అన్న చనిపోయినాడు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. మరి 10 సెంట్ల స్థలం ఉంది అక్కడ కదా. ఆ 10 సెంట్ల స్థలం అమ్మి అక్కడ ఒక మందిరం కట్టి అక్కడ అనేకులు ఆరాధించే స్థలంగా చేయాలి అని అన్న కోరిక కదా. అది బాధ్యత కదా. ఎంత భారమైన బాధ్యత కదా అది నెరవేర్చాలంటే తను కూడా ఎంతో కష్టపడాలా కదా. అది అమ్ముడు పోవాలా, అక్కడ ప్లేస్ అంతా నీట్ గా కావాలా, ఆ డబ్బు రావాలా, సకాలంలో డబ్బు రావాలా, అక్కడ పనులు దొరకాలా, మందిరం కట్టాలా, ఆ మందిరంలోకి అనేక ఆత్మలు రావాలా. అప్పుడు అది అన్న కోరిక కదా. ఆ కోరిక తీర్చడానికి అది బాధ్యత అన్నమాట. కాబట్టి దేవుడు నిజంగానే ఈ అక్కకి ఎంతో బాధ్యత పెట్టాడండి కదా. చిన్నది ఏం చేస్తుందంట, తర్వాత చదువుకున్నాము. వీడి హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె వీని కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఒక హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా నేను కదా. ఏమంది చక్కగా చెప్పింది ఆ అమ్మాయి కూడా ఆన్సర్. వెంటనే ఆ నీళ్ళలో నుంచి, జమ్ము పెట్టెలో నుంచి బిడ్డను తీయంగానే అక్కడ వాళ్ళ అక్క ప్రత్యక్షమైంది కదా. చాలా సంతోషపడి ఉంటుంది. పోనీలే నా తమ్ముడు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకేం భయం లేదు నాకు అనుకుంది కదా. వెంటనే వెళ్ళి ఏం చెప్పింది, ఈ పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి హెబ్రీ స్త్రీలలో నేను ఒకదాన్ని తీసుకొని వద్దునా అని. అంటే ఆ పిల్లవాడు హెబ్రీ పిల్లవాడని ఫరో కుమార్తెకి ఆల్రెడీ తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ తల్లినే ఆ స్త్రీలలో ఎవరినో ఒకరిని తీసుకొస్తుందిలే అనుకుంది. కానీ ఈ చిన్నది చాలా జ్ఞానంగా కదా, నిజంగా అండి సమయోచితంగా ఈ అమ్మాయి చక్కగా కదా ఆమెతో మాట్లాడే, ఒక రాణితో మాట్లాడే విధానం చూడండి. ఆ బిడ్డ ఎంత చక్కగా మాట్లాడుతుందో. హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని పాలిచ్చి పెంచుటకు నేను తీసుకొని వద్దునా అంటుంది కదా. వెంటనే ఆమె కూడా ఫరో కుమార్తె కూడా ఎంత చక్కగా ఒప్పుకుంది కదా. వెళ్ళు చిన్నదానా వెళ్ళు అనింది. కాబట్టి మనం ఇక్కడ ఈ చిన్నదాని గురించి కదా మనం ఈరోజు చూసుకుంటున్నాం. కాబట్టి ఆ చిన్నదానికి ఏం చెప్పింది చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డకు తల్లిని పిలుచుకొని వచ్చి ఫరో కుమార్తె ఆమె ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి వాడిని పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పను కదండి. ఒక తల్లి బాధ్యత, ఒక అక్క బాధ్యత ఎంతగా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా. తల్లి ఏమో తన బిడ్డను నైల్ నదిలో వదిలేస్తున్నాను అని ఎంతో టెన్షన్ గానే ఉంటుంది కదా. కానీ అక్క మాత్రం అక్కడ ఉండి చక్కగా తమ్ముడిని సేవ్ చేసింది. సేవ్ చేయడం కాకుండా తల్లిని తీసుకుపోయి ఆ బిడ్డకు అప్పగించింది కదా. అంటే ఫరో కుమార్తె దగ్గర తల్లి కుమారుడు క్షేమంగా ఉన్నారు కదా, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ బిడ్డకు ధైర్యము, ఒక పక్క ఫరో కుమార్తె ధైర్యం ఉంది, ఒక పక్క తల్లి ధైర్యం ఉంది, ఒక పక్క అక్క సపోర్ట్ ఉంది. కాబట్టి ఆ బిడ్డ చక్కగా అన్నిట్లో కదా సకల విద్యల్లో ప్రవీణుడయ్యాడు కదా. మాట నేర్పరి కదా. 40 లక్షల జనాల్ని 40 లక్షల జనాల్ని నడిపించే నాయకుడైనాడు కదా. ఎంత చక్కగా ఫరోని దేవుడు వాడుకున్నాడు కదా. మొన్న అన్న చెప్పాడు 80 సంవత్సరాలు తర్ఫీద్ పొందాడంట మోషే కదా. 80 సంవత్సరాలు అంటే మాట్లాడండి కదా.
ఒక ఏ ట్రైనింగ్ అయినా నిజమే నెల 6 నెలలు ఉంటుందో, సంవత్సరం ఉంటుందో, 2 ఏళ్ళు ఉంటుందో, 3 ఏళ్ళు ఉంటుందో మనం చెప్పలేం. కానీ 80 సంవత్సరాలు తర్ఫీదు పొందాడంటే దేవుడి యొక్క జ్ఞానం ఎంతగా నేర్చుకున్నాడో, మనుషుల దగ్గర నుంచి ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాడు కదా. కోపం కలిగిన వాడు మోషే అని మనకు తెలుసు కదా. ఒక హెబ్రీ పక్షవాన్ని ఇద్దరు గొడవ పడినప్పుడు చంపేశాడు కదా. కానీ దేవుడు అలాంటి కోపం నుంచి తప్పించి ఆయన సాత్వికుడుగా పేరు పెట్టాడు కదా. అంటే మనలో దేవుణ్ణి నమ్ముకోక ముందు, దేవునిలోకి రాకముందు, మనం లోకంలో ఉన్నప్పుడు మనలో కూడా కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉంటాయండి. లేవు అని చెప్పడానికి మనం అబద్ధికులము, అవి లేవు మనలో అని చెప్తే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని రక్తంలో మనం కడగబడి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం ఉన్నప్పుడు మనలో అవన్నీ కూడా ఆయన రక్తంలో కడిగేశాడు. మనలో ఎప్పుడు కూడా ఈర్ష, ద్వేషము, అసూయ, కోపం ఇవన్నీ కూడా మనలో కూడా ఉండకూడదంట. మనం కూడా ఎలా ఉండాలంటే, ఎంత కోపిష్టైనా మోషే ఎలా సాత్వికుడుగా మారిపోయాడు అంటే, తల్లి కారణం, అక్క కారణం కదా. నిజమే కదా. అలా వాళ్ళని పెంచగలిగిన తర్వాత ఆయన జీవిత అనుభవము కదా, జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు, ఎన్నో కష్టాలు నేర్చుకున్నాడు కదా. ఒక మంచి ఫరో కుమార్తెగా, కొడుకుగా, మాడుగా ఉండకోకుండా ఐగుప్తు భోగాన్నంతా వదిలిపెట్టేసి దేవుని ప్రజలతో ఉండుటనే మేలని ఆయన నిర్ణయించుకున్నాడు. నిజమే అండి. ఈ లోకంలో ఉన్నవన్నీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 4 వేళ్ల కథ మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా అవి లోకంలో ఉన్నవే. కానీ ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో మనం దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడం మొదలు పెడతాడంట కదా. ఆయన చెప్పిన మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన ఏది చెప్పినా మనం అవిశ్వాసంతో మాత్రం ఉండకూడదంట. విశ్వాసం మాత్రం, నమ్మిక మాత్రం మనం ఉంచాలంటే ఏ విషయంలో కూడా. కాబట్టి ఈ చిన్నది ఎంతో జ్ఞానం కలిగిన చిన్నది, బాధ్యత కలిగిన చిన్నది. నిజంగానే ఆ బిడ్డని దేవుడు ఎంతో చక్కగా తమ్ముడి కోసం వాడుకున్నాడు దేవుడు కాదా. ఆ కుటుంబంలో ముగ్గురు కూడా సేవ చేసే బిడ్డలుగానే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే తల్లి బోధ కదండి. తల్లి బోధ నిజంగానే మన పిల్లలు ఈ రోజు చెడిపోవడానికి కారణం తల్లే, ఆ పిల్లలు బాగుపడడానికి కూడా తల్లే కారణం అండి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు పిల్లల దగ్గర ఎక్కువ ఉండడు. ఎందుకంటే మనమే ఎక్కువ, చిన్నప్పటి నుంచి మనకు పిల్లలు మన దగ్గరే ఎక్కువ పెరుగుతారు కదా. కాబట్టి ఆ బిడ్డల్ని మంచి బోధలో పెంచితే రేపు పొద్దున దేశానికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలరు పిల్లలు. దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మంచి మార్గంలో నడవగలరు. కాబట్టి ఈ బిడ్డ చక్కగా ఒక నాయకుని తయారు చేశారు కదా, తల్లి కూతురు కదా. ఎంత గొప్ప భాగ్యం అండి ఈ బిడ్డ భాగ్యము. తర్వాత మనం ఇంకో చిన్న దాని గురించి మళ్ళీ చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము అక్క ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. అక్క ఎవరు చదువుతున్నారు? అక్క చదువుతున్నారా? సరే నేను చదువు. 5వ. షూషాన్ కోటలో బెన్యామీనుడైన కీషునకు పుట్టిన షిమ్మి కుమారుడు యాయిర్ వంశస్థుడైన మొర్దెకై ఒకడు యూదుడుండెను. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్తాను ఎస్తేర్ తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమె తన కుమార్తెగా స్వీకరించి రాజాజ్ఞను బట్టి అతడు నిర్ణయ ప్రచురం చేయబడిన కన్యకులు అనేకులు షూషాన్ కోటకు పోగు చేయబడి హేగే వశంలో అప్పగింపబడగా ఎస్తేర్ రాజు యొక్క నగరునకు తేబడిన స్త్రీలలో కాయు హేగే వశమునకు అప్పగింపబడను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని దయను పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకు వస్తువులను, ఆమె కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకు ఇయ్యబడి 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను కదా. ఇక్కడ కూడా మరి ఈ చిన్నది కూడా చెరబట్టి తీసుకురాబడిన చిన్నదే కదా. యెరూషలేము నుండి తీసుకురాబడిన చిన్నది, చెరబట్టి
తీసుకొచ్చిన చిన్నది. కానీ ఈ చిన్నది ఎలాంటి ఉందంట, రూపం అందగత్తె అంట, చాలా అందగత్తె అంట కదా. కానీ ఆ బిడ్డను చూసినప్పుడు దయ పొందిందంట. ఎక్కడ? ఏగేకి కదా, ఏగే వశంలో ఆ బిడ్డను ఇచ్చారంట కదా. మనం 9లో చదువుకున్నప్పుడు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైన వెనుక ఆమె అతని వలన దయ పొందెను, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకు వస్తువులు ఆమెకు కావలసిన భోజన పదార్థం ఎక్కడి నుండి వచ్చాయంట? రాజు ఇంటి నుండి వచ్చాయంట ఆమెకు కదా. ఆమెకు 7 మంది అంటే సంపూర్ణ సంఖ్య కలిగిన స్త్రీలు 7 మందిని ఇచ్చాడంట కదా. 7 మందిని ఇచ్చి ఆ తర్వాత ఏం చేశాడు? అతి శ్రేష్టమైన స్థలంలో ఆమె ఉంచాడంట కదా. దేవుడు ఒక చెరబట్టి తీసుకొచ్చిన చిన్నది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఎంత దయను పొందింది కదండి. నిజమే అండి, మనం కూడా ఒకప్పుడు ఎన్నిక లేని వారము కదా, మనం కూడా సాతాను చెరలో ఉన్నవారము కదా. ఎప్పుడైతే మన దేవుడు మనల్ని ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనాంగంగా మనం చేసుకున్నప్పుడు మనం ఎక్కడున్నాం? అతి శ్రేష్టమైన స్థలం. ఏంది మనకు అతి శ్రేష్టమైన స్థలం? సంఘమే కదండి మనకు అతి శ్రేష్టమైన స్థలం. అక్కడ బోధకులు ఉన్నారు కదా, ఎంత చక్కగా మనకు బోధిస్తున్నారు. స్త్రీలు, పురుషులు కదా, చక్కగా బోధిస్తున్నారు. అతి శ్రేష్టమైన స్థలం మనకు అది కదా. ఒకప్పుడు మనకు ఆ స్థితి లేదు కదా. లోకంలో కలిసిపోయిన వాళ్ళను మనం మరి సాతాను చెరలో ఉన్న మనవల్ని దేవుడు చక్కగా తన బిడ్డలుగా, తన కుమార్తెలుగా మనం స్వీకరించినప్పుడు మనము పరిమళ సుగంధములు తైలముతో నింపబడినామంట కదా. సువాసన పరిమళిస్తున్నామంట. ఏ సువాసన? ప్రభుని గూర్చిన సువాసన కదా. మనం రక్షింపబడినాము, ఇతరులకు కూడా మనము ఆ పరిమళ సువాసనను అందిస్తున్నాం కదా. మన ప్రత్యేక స్థానంలో ఉండి మనం ప్రత్యేకమైన జనం కదా, ప్రత్యేకింపబడిన చీకట్లో నుండి మనము వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయములు ప్రచురపరచడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? రాజులైన యాజక సమూహంగా చేస్తున్నాడు కదా. ఎప్పుడైతే మనం మందిరంలో శ్రేష్టమైన స్థలంలో ఉన్నామో అక్కడ శ్రేష్టమైన మాటలు, అక్కడ మనకి వేరే మాటలు ఏముండవు కదండి, దేవుని మాటలే మనం వినాలి కదా. మనం అనుకున్నాం కదా, మనం ఎందుకంటే ప్రతి మాటను అక్కడ దైవజనురాలను మాట్లాడినప్పుడు మనకు ఒక్క మాట అయినా మన హృదయంలో తప్పక మనకు తాకుతుంది కదా. కాబట్టి అదే మనకు అతి శ్రేష్టమైన స్థలం. అలాంటి స్థలంలో కదా ఇక్కడ ఎస్తేర్ దేవుడు తీసుకొచ్చి పెట్టాడు కదా. తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ ఒక కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది కదా? ఇక్కడ మొర్దెకై విషయంలో ఒక కష్టం వచ్చింది కదా. అక్కడ మరి తర్వాత చదువుకుందామండి. 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం చేస్తాం. మొర్దెకై ఫస్ట్ నుంచి 4 నుంచి చదువుదాము. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్తూ వచ్చింది. వారు మాటలు చెవన పెట్టక కనుక వారు మొర్దెకై యొక్క మాట స్థిరపడునో లేదో చూతుమని హామానుకు తెలిపిది. ఏలనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. ఖచ్చితంగా కదండి, నేను యూదుడను, ఒక్క దేవుడికి మాత్రమే నేను నమస్కారం చేస్తాను, మనుషులకు కాదు కదా నేను నమస్కారం చేయాల్సింది దేవుడు కదా. దేవుడు అంటాడు కదా, నేను దేవుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యాను అంటాడు కదా. కాబట్టి దేవుడికి ఘనతనే మనం ఇవ్వాల్సింది, కానీ మనుషులకు కాదు కదా ఘనత. ఇక్కడ అందుకనే ఒక్కటే మాట స్థిరంగా చెప్పాడు కదా. మొర్దెకై ఒకే మాట చెప్పాడు, నేను యూదుడను కనుక నేను దేవుడికి తప్ప ఏ మనుషులకు వంగను, నమస్కారం చేయను అని ఖచ్చితంగా చెప్తాడు. అక్కడ పూయా సిప్రా కూడా ఖచ్చితంగా ఫరోతో మాట్లాడాడు కదా, మేము దేవుని పని మాత్రమే చేస్తాం కదా, దేవుడు చెప్పిన మాటకే విధేయత చూపుతాం. అలాగే ఖచ్చితమైన మాట ఉండాలంట మనది కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితమైన మాట చెప్పినప్పుడే ఆ మొర్దెకై మీద హామానుకి ద్వేషం కలిగింది, కోపం కలిగింది. ఒక వర్తమానం రాజుకు పంపించేసినాడు కదా, యూదులందరినీ సంహరించాలి మనము. అది చాలా కష్టంగా అయిపోయింది ఆయనకి, ఎందుకంటే ఆయనకు అది ఒక అవమానంగా భావిస్తున్నాడు. కాబట్టి మొర్దెకైని చంపడం పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఉన్న యూదులందరినీ చంపేస్తే నాకు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకున్నాడంట కదా. తాను తవ్విన గుంతలో తానే పడతారు అనే విషయం మనందరికీ తెలుసు కదా. కాబట్టి అక్కడ జరిగిన విషయం అంతా మొర్దెకై తర్వాత ఎవరికి చెప్పాడు? ఎస్తేర్కి చెప్పాడు కదా. ఎస్తేర్కి ఏం చెప్పాడంటే, ఎస్తేర్ యొక్క తర్వాత 12 చదువుకుందామండి. వారు ఎస్తేర్ యొక్క మాటకు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేర్తో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు నగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకొనవద్దు కదా. ఎస్తేర్ ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది కదండి, కానీ సుషాన్ కోటలో ప్రత్యేకమైన స్థానంలో ఉన్నప్పుడు కానీ యూదులందరికీ సంభవించొచ్చేమో కానీ ఎస్తేర్కి మాత్రం సంభవించదు అని మొర్దెకై ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు యూదురాలివే,
అమ్మ నువ్వైతే తప్పించుకోలేవు, ఒకవేళ నువ్వు తప్పించుకుందని అనుకుంటున్నావేమో, కానీ ఇది మాత్రం అందరికీ సంభవిస్తుంది. నీ దగ్గర నుంచి సహాయం రాకపోయినా నాకు ఏదో ఒక దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడు కదా. మనుషుల సహాయము ఎప్పుడు వ్యర్థమండి, దేవుని సహాయము ఎంతో గొప్పది కదా. కాబట్టి ఇక్కడ కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఎస్తేరు వెళ్ళడానికి వీల్లేదు, రాజు తనంతకు తాను రమ్మంటే తప్ప రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమెకి ఆంక్షలు లేవు కదా. కాబట్టి తర్వాత నీవు ఈ సమయం అందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించుదురు. నీవు ఈ సమయం బట్టే రాజ్యంకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను కదా. అమ్మ నువ్వు ఈ సమయం ఇక్కడికి వచ్చావంటే దేవుడు ఒక ప్రత్యేక కార్యం నీతో చేయించడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో. నువ్వు ఆలోచించుకొను. నువ్వు నీ తండ్రి వారి ఇంటి వారు కూడా నశిస్తారు, మేమే కాదు మీరు కూడా నశిస్తారు. కాబట్టి ఈ సమయానికి నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది దేవుని తలంపేమో, దేవుని ఉద్దేశమేమో నువ్వు ఆలోచించుకొని మొర్దెకై చెప్పి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేసింది, వచ్చితివేమో అని చెప్పినప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవును పోయి షూషాన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంగా కూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలతో కూడా ఉపవాసముందును ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకత ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదును. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేర్ తనకు ఆజ్ఞాపించే అంతటి ప్రకారం జరిగించింది కదా. ఎస్తేర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది, నేను నశించినా పర్వాలేదు, కానీ నా జనులను మాత్రం నేను రక్షించుకోవాలి, నా జనుల బాగోగులు నేను చూడాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. కానీ వెంటనే ఆమె రాజుకి ఇష్టరాలు కదా, అన్ని విధాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టాలని ఆమె ఒకతే వెళ్ళిపోగలదా. కానీ ఎస్తేరు ఒక పని చేసిందండి. ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో 3 దినములు ఉపవాసం ఉండి కనిపెట్టిందన్న. తన పనికత్తెలతో కూడా చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి 3 దినాలు. నిజమే అండి, ఏ కార్యం జరగాలంట దేవుడి సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట కదా. ఎన్నో కార్యాలు కదా, మనం కూడా ప్రతి నెలలో ఉపవాసం ఉంటున్నాము, జూమ్ లో ఉంటున్నాము, మందిరంలో ఉంటున్నాం కదా. అనేక విషయాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నిజమే అండి, దేవుడు మన కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు మాత్రం కాదు కదా. మనం ఏ విషయంలో దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నామో దేవుని కార్యాలు గొప్పవన్నమాట. మనం కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మరి కార్యం. ఈ చిన్నదానికి ఇది బాధ్యత కాదండి, ఇది భారం అన్నమాట. బాధ్యత వేరు, భారం వేరండి. భారం ఏంటంటే మనం ఒక ఆత్మను రక్షించాలంటే చాలా భారం కదా. అది ఒక రోజుతోనో, ఒక సంవత్సరంతోనో, 2 ఏళ్లతోనో, 3 ఏళ్లతోనో కాదు. వాళ్ళు రక్షణ పొందాలంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని ఏండ్లు పట్టొచ్చంట. కొన్ని సంవత్సరాలు దాటిపోయినా రక్షణలోకి రాని వాళ్ళు ఉంటారంట. ఎందుకంటే ఆ ఆత్మను మనం రక్షించే వరకు దేవుని సన్నిధిలో మనం భారంగా ప్రార్థన చేయాలంట. మా కుటుంబంలో గురించి చెప్తానండి. మేము రక్షణ లేని కుటుంబమే నా కుటుంబము. కానీ మేము అక్క చెల్లెలు ముగ్గురు, మా నాన్న మరి దేవుడు నమ్ముకున్న బిడ్డలిళ్ళకే ఇచ్చాడు. మా నాన్నకైతే ఇష్టం ఉండదు క్రిస్టియన్స్ అట్లా. కానీ దేవుని ప్రణాళిక ఏమో గాని మా కుటుంబంలో మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళని దేవుడు క్రిస్టియన్స్ కుటుంబాలకి పంపించాడు. తర్వాత మా అన్నకు కానీ, మా అమ్మకు కానీ, మా వదినకు కానీ, మా అన్నకు 4 కుమార్తెలు, వారికి ఎవ్వరికి రక్షణ లేదు. కానీ మేము ఎప్పుడైనా నేను ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎప్పుడు వదిలేదాన్ని కాదు. ఏదో ఒక టైంలో వాళ్ళని కూర్చిపెట్టుకొని దేవుని వాక్యం చెప్పేదాన్ని. వాళ్ళు చాలా హేళన చేసేది, ఏంటత్త ఎప్పుడు చూసిన దేవుడి గురించి, యేసుక్రీస్తే గొప్ప దేవుడు, ఏం మా దేవుడు గొప్పవాడు కాదా, మీరు ముందంతా ఈ దేవునికే కదత్తా పూజ చేస్తున్నారు, ఈ దేవునికే కదత్తా టెంకాయలు కొట్టినారు, ఉపవాసాలు ఉన్నారు, శివరాత్రులు మేలుకున్నారు అని మాకు అవన్నీ ముందువన్నీ వాళ్ళు గుర్తు చేసే వాళ్ళు పిల్లలు. కానీ నేను ఒకటే చెప్పేదాన్ని, అమ్మ అప్పుడు మాకు తెలియకుండా ఏది నిజము, ఏది అసత్యము, ఏది నిజమైన దేవుడు అని తెలియదు. కాబట్టి మేము వ్యర్థమైన దానిని ఇన్ని రోజులు ఆరాధించినాం పెళ్లి కాకముందు. పెళ్లి అయిన తర్వాత నేను ఎప్పుడైతే అనంతపూర్లో గాస్పల్ హాల్కి వెళ్ళానో అప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది న్యాయము, ఏది అన్యాయము అనేవన్నీ నేను తెలుసుకున్నానమ్మా. కానీ ఈ విగ్రహాలు మనం జీవిత కాలం అంతా కూడా మనం పూజ చేసినా మనల్ని పరలోకం తీసుకుపోడు ఆయన.
మనం నిత్య నరకాగ్నికే వారసులు అవుతామని చాలా సార్లు నేను వాక్యం చెప్పేదాన్ని, మా అక్క చెప్పేది, మా చెల్లెలు చెప్పేది, కానీ పిల్లలకి ఏం అర్థమయ్యేది కాదు. మా అన్నకి కానీ మా వదినకి కానీ ఎవరికి. మా అమ్మకి ఇప్పుడు 80 ఏండ్లు. నేను పోయినప్పుడంతా మా అమ్మకు కూడా చెప్తూనే ఉంటాను, అమ్మ చివరి దినాల్లో ఉన్నావు నువ్వు, ఇప్పుడైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోమ్మా, నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే ఈ చివరి క్షణంలో కూడా నువ్వు పరలోకంలో ఉంటావమ్మా అని నేను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు అంతా చెప్తాను. నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు మాత్రం ఒప్పుకుంటుంది మా అమ్మ, అవునమ్మా ఆయన నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు అని ఒప్పుకుంటుంది. తర్వాత మళ్ళీ అట్లనే పూజలు అది ఇది అంటా ఉంటుంది. బట్ మా మా దేవుని కృపను బట్టి ఆ అమ్మాయిల కోసం మేము చాలా భారంగా ప్రార్థన చేస్తున్నామండి. 4 అమ్మాయిల్లో 3 అమ్మాయిలు రక్షణ పొందినారు ఇప్పుడు. అది దేవుడు నిజంగా నాకు ఇచ్చిన భారం అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం మనం దేవుని రుచి చూస్తున్నాము, దేవుని ఆయన నమ్ముకుంటే మనం పరలోకంలో ఉంటాము. రేపు మన వాళ్ళు ఇక్కడ ఒక కుటుంబంగా మనం కలిసి ఉన్నాము. రేపు మనం చనిపోతే మనం దేవునితో ఉండి మన కుటుంబం అంతా నరకంలో ఉంటాయి. ఎంత బాధ కదా. ఈ రోజుల్లో కుటుంబంలో ఎవరికైనా ఏదైనా బాగలేకపోతే వెంటనే వెళ్ళి చూస్తాం. మా అమ్మకి బాగాలేదంటే వెంటనే వెళ్ళి చూస్తాను, మా పిల్లలకి ఏదన్నా అంటే వెంటనే వెళ్ళి చూస్తాను. ఎందుకంటే మన కుటుంబము, మనకందరికి ప్రేమ, బంధుత్వం, బాంధవ్యం అనేవి ఉన్నాయి కాబట్టి అదే బంధుత్వము, అదే బాంధవ్యము, మనం అందరూ దేవుని సన్నిధిలో కలిసి ఉండాలనే మన ఆశ కదా, మన భారం కూడా అదే. కాబట్టి నేను ఆ అమ్మాయిల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా 3 అమ్మాయిలు రక్షించుకున్నాడు. ఈ రోజు వారు 3 మందిరానికి వెళ్తారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అత్త ప్రార్థన చేయి, మేము మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, మేము పిల్లలకి బాగాలేదు అత్త ప్రార్థన చేయంటారు. ఎంత గొప్ప కార్యం చేశాడండి. నిజంగా భారం కలిగి మనం ప్రార్థన చేస్తే ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళదు. కాబట్టి మనకు అదొక భారం. కాబట్టి మన కుటుంబాన్ని మనం రక్షించుకోలేనప్పుడు మనం దేశంలో ఉన్న వాళ్ళని రక్షించలేం కదా. కాబట్టి మొదటిగా మన కుటుంబ సభ్యులు కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మా పిల్లలు 3 రక్షింపబడ్డారు. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి భర్త అస్సలు ఒక ఫ్లాట్ కొన్నాడండి ఆ అబ్బాయి. ఆ ఫ్లాట్ దగ్గర చర్చి ఉందని ఆ ఫ్లాట్ కట్టుకోకుండా వదిలేశాడు 3 అమ్మాయి భర్త. ఎందుకంటే అక్కడ చర్చి ఉంది, చాలా కఠినంగా మాట్లాడతాడు ఆ అమ్మాయికి అయితే దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి. దేవుడు భర్త లేనప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఆ అబ్బాయి చర్చికి మాత్రం ఆ అమ్మాయిని పంపిడు. కనీసం ఆ పిల్ల ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఎన్నో ఆటంకాలు చేస్తాడు. కాబట్టి ఆ అమ్మాయి ఒక్కటి రక్షణ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబంలో మా అన్న, మా వదిన, మా అమ్మ, పిల్లలు రక్షింపబడితే చాలండి. మా కుటుంబాలన్నీ రక్షింపబడినాయి. మా అక్క చెల్లెళ్ళు 3 కుటుంబాలన్నీ రక్షింపబడినాయి. కాబట్టి మనకు భారం కలిగి ఉండాలంట. కాబట్టి ఎస్తేర్కి ఏం భారం ఉందండి? వాళ్ళ యూదులందరినీ రక్షించాలి కదా, మరణం నుండి తప్పించాలని ఆ చిన్నదానికి ఎంతో భారం కలిగింది కదా. తల్లిదండ్రులు లేని చిన్నది, చెరబట్టి తేబడిని చిన్నది, అన్న కుమార్తెగా పెరిగింది కదా. కాబట్టి ఆ అమ్మాయి చక్కగా ఎంతో భారం కలిగింది కదా. అలాంటి భారం ఇస్తే మళ్ళీ 4:12 కూడా మనం ఒక మాట చదువుకున్నామండి. 4:12 చదివేస్తాను. 9:13 కూడా ఒక మాట చదువుతున్నాం. ఒక్కసారి 9:13 అక్కడ చదువుతా. ఎస్తే రాజైన తమకు సమ్మతి అయిన చదవండి, ఒక్క నిమిషం చదవండి. 4:12 4:13 అక్క. 9:13 ఎస్తేరు రాజు అయిన తమకు సమ్మతి అయిన ఈ దినము జరిగిన చొప్పున షూషానునందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికయ్య మీద ఉరి తీయబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగే చేయవచ్చునని రాజు సెలవిచ్చాను. షూషాను ఆజ్ఞ చాలు. తర్వాత ఇక్కడ ఒక సంగతి జరిగింది కదా. తర్వాత ఎస్తేరు వెళ్ళింది, రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు సంతోషంగా ఆమెను తీసుకున్నప్పుడు నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు ఆ ఎస్తేరు ఏం చెప్పింది? నువ్వు హామాను మా ఇంటికి విందుకు రావాలి అని ఆహ్వానించింది కదా. ఎంతో ప్రేమగా మరి ఆహ్వానించింది ఈ విందుకి కదా. ఎందుకంటే మనకు రోమా పత్రికలో ఒక మాట ఉంది కదా, రోమా 12:20 ఒక మాట ఉంది. రోమా 12 ఒక మాట ఉందండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజన పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమునకిమ్ము. అలాగూ చేయటం వలన
అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఆ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చాలండి. ఇక్కడ ఎందుకు ఆహ్వానించిందంట? విందుకు ఆహ్వానించిందంట కదండి. రాణులు చేసే విందు ఎంత గొప్పగా ఉంటుందో కదా. చాలా సంతోషంగా వెళ్ళాడు కదా, తన కుటుంబ సభ్యులతో అంతా చెప్పాడు కదా. మరి రాణి ఎస్తేర్ నన్ను రాజుని మాత్రమే ఆహ్వానించిందని చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో చెప్పాడు. అక్కడ ఉరికొయ్య తయారు చేయించాడు, మొర్దెకైని చంపాలని ఎన్నో ప్లాన్లు చేసుకున్నాడు కదా. ఆయన ప్లాన్లు చేసుకొని మరి ఎస్తేర్ రాజుతో కూడా ఎస్తేరు పిలిచిన విందుకు వెళ్ళాడు కదా. విందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఈ మాట మనకు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు, కీడు వలన జయింపక మేలు వలనే కదా. తన ఇంటికి పిలిచి అక్కడ రాజుతో చక్కగా తన మొర్దెకై చేసే కుట్రలన్నీ రాజు ఎదుటనే అన్ని చెప్పేసింది కదా. నిజమే అండి, భోజనానికి పిలిచింది, ఎంతో చక్కగా విందు చేయించింది, కానీ చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసింది కదా. ఆ నిప్పులు తల మీద పోసినట్టే ఉన్నాయి అక్కడ. ఎవరికి? హామానుకి కదా. ఆ విందులో ఆయన తిన్న తిండేమో గాని ఆ నిప్పులు కుప్పగా ఉన్నప్పుడు ఆమె ఎస్తేర్ పాదాల మీద పడిపోయాడు ఆయన కదా. ఎందుకంటే తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చాయి కాబట్టి ఎస్తేర్ పాదాల మీద పడి శరణు కోరినాడు. కానీ రాజు మాత్రం సహించలేదు కదండి. ఫస్ట్ ఇతను తీసుకువెళ్ళి ఉరేయండి అన్నాడు కదా. అతను చేయించుకున్న ఉరికొయ్యి ఎవరి కోసము? మొర్దెకై కోసం చేయించాడు, కానీ ఆ ఉరి ఎవరికి వచ్చింది? హామానికి వచ్చింది. కాబట్టి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడంట. ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ఇతరుల మీద కుట్ర చేశామనుకో అది మనకే హాని కదా. శత్రువు అతన్ని మొర్దెకైని చంపాలనుకున్నాడు, కానీ హామానే దాని మీద చనిపోయినాడు. తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుంది కదా. మరి న్యాయాధిపతుల్లో కూడా మనం యాయేరు గురించి మనకు తెలుసు కదా. చక్కగా మరి రాజులకు వారికి తగినట్టుగా న్యాయాధిపతులు 5:24 చదువుదామక్క. న్యాయాధిపతులు 24 అక్క. న్యాయాధిపతులు ఎన్నో అధ్యాయమ్మా అక్క? 4 అక్క. 4:24 అక్క. 5:24 సారీ 5:24. కయీనీడన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందెను. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులు తగిన పాత్రలో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకు చేత పట్టుకొని పనివారి సుత్తి కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను, వాని తలను ఆమె పగలగొట్టెను కదా. ఇక్కడ కూడా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా చేస్తుంది కదా. సర్దారులకు తగినట్టుగా ఆమె మర్యాద చేస్తుంది కదా. ఆయనకు గొంగలు కప్పింది, నేను ఎవ్వరు రాకుండా కాపలా ఉంటానని చెప్పింది, కానీ శత్రువుడు శేషం లేకుండా చంపేసింది. కాబట్టి నిజంగానే అండి, దేవుడు బిడ్డలు ఎంత ధైర్యవంతులంటే ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారంట. మన శత్రువు ఎవరు? సాతాను కదా. వాడిని జయించాలంటే మనం కూడా శక్తి కలిగిన వారుగా ఉండాలంట. కాబట్టి ఈ చిన్నది ఎలాంటి చిన్నదంట? భారం కలిగిన చిన్నదంట. తర్వాత ఆ చిన్నది ఏం చేసింది? తర్వాత 9:21 చదవదాక. ఎస్తేరు గ్రంథము 9:21. 9:21 ఎవరైనా తీసుకుంటే చదవండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మానిన శుభదినం అనియు, ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములు దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. చాలేమా ప్రభా, చాలేనా కదా. ఇక్కడ ఎందుకంటే హామాను చనిపోయినాడు, తన 10 మంది కుమారులు కూడా శత్రుశేషం లేకుండా
చేసేసారు. కాబట్టి వాళ్ళకు సంతోషమైన దినం కదా, శుభదినం అన్నమాట. కానుకలు పంపించుకున్నారంట, పండగలు చేసుకున్నారంట. నిజమే కదా, మనకు శత్రువు చనిపోతే మనకు పండగే కదండి. మన దేవుడు శత్రువుని ఎక్కడ ఆయన పాదాల కింద అనగబెట్టి తొక్కాడు. కాబట్టి మనకి ఈరోజు రక్షణ, మనకి ఈరోజు సంతోషము, ఉత్సాహము కదా. దేవుని సన్నిధిలో మనం నిర్భయంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాము కదా. ఎందుకంటే సాతానుడి ప్రభు తన కాళ్ళ కింద చితకదొక్కాడు కాబట్టి మనకు సంతోషం కదా. ఇక్కడ ఎస్తేరు కూడా శత్రు శేషం లేకుండా చేసేసింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. మొర్దెకై ఇంటిని ఎవరికి ఇచ్చారు? ఎస్తేరుకి ఇచ్చారు. ఎస్తేరు ఎవరికి ఇచ్చింది? హామాన్ ఇంటిని కదా మొర్దెకైకి ఇప్పించింది. ఒక శత్రువుల ఇంట్లో మరి దేవుని ప్రజలు వచ్చిన్నారంటే అది ఎంత గొప్ప కార్యం కదండి కదా. దేవుని కార్యం ఎంత గొప్పది కదా. మరి సౌలు కూడా దేవుడు ఒక రాజుగా అభిషేకించాడు, ఆయనని ప్రత్యేకంగా ఒక రాజుగా ఏర్పాటు చేశాడు. కానీ ఆ ఇంటిలో ఎవరొచ్చి ఫిలిష్తీయులు వచ్చి నివాసం ఉన్నారు కదా. ఒక రాజు ఇంటిలో అభిషేకం పొందిన ఒక దైవజనుడి అభిషేకం పొందిన ఒక రాజు ఇంట్లో శత్రువులు వచ్చున్నారు. ఎందుకు? అమాలేకుల్ని చంపమని దేవుడు చెప్పినప్పుడు శత్రుశేషం లేకుండా చేయమన్నప్పుడు చేయలేదు. కానీ ఇక్కడ ఎస్తేరు మాత్రం శత్రుశేషం లేకుండా చేసి ఎవరు? హామాన్ ఇంటిని సొంతం చేసుకున్నారు. కానీ సౌలు ఇంటిని ఫిలిష్తీయులు సొంతం చేసుకున్నారు. ఎందుకంటే దేవుని మాటకు అవిధేయుడైనాడు సౌలు. కాబట్టి మనం కూడా దేవుని మాటకు అవిధేయులైతే మనం కూడా శత్రువు చేతిలో చిక్కిపోతామంట. కాబట్టి ఇక్కడ ఈ చిన్నది భారం కలిగింది, తన ప్రజలకు నెమ్మది కలిగజేస్తుంది. చెరబట్టిన పిల్లలే వీళ్ళందరూ కదా. వీళ్ళందరూ ఎంత చక్కగా దేవుని విందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ధైర్యం చేశారన్నమాట. ధైర్యంగా కదా. మనకు కూడా దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మనకు కూడా చాలా ధైర్యం ఉంటుందంట. ఏదైనా కూడా సరేలే చేద్దాంలే, ఏదైనా చూద్దాంలే, చేస్తాంలే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, మనకు విరోధి ఎవరు? మనం ఏ పనైనా చేద్దాం, మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా చేద్దామనే ధైర్యము మనకు వస్తుందంట. కాబట్టి ఈ అమ్మాయి చేతికి వచ్చిన పని కదా, నువ్వు ఆలోచించుకొనుము అన్నాడు మొర్దెకై కదా. నువ్వేమి ఇక్కడ ఉండినంత మాత్రాన నీ తల్లిదండ్రులు నువ్వు నశించవని గ్యారెంటీ ఏమీ లేదు, నువ్వు ఆలోచన చేయని చెప్పినప్పుడు ఆ అమ్మాయి చక్కగా ఆలోచన చేసి సమయోచితంగా తన జ్ఞానాన్ని రాజు దగ్గర ఉపయోగించి శత్రు ప్రాణాన్ని, శత్రు శేషం కదా, ఆ కుటుంబంలో ఎవ్వరు లేకుండా ఆ ఇంటిని ఎస్తేరు వశము, మొర్దెకై వశంలో దేవుడు చేశాడు. కాబట్టి సౌలు జీవితాలు అవడానికి కారణము దేవుని మాటకు అవిధేయుడైన కదా. దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసిన మరి రాజు కదా, మొదటి రాజు సౌలు కూడా మరి ఎప్పుడైతే తన జీవితంలో దేవుడికి నిర్లక్ష్య పెట్టాడో, దేవుడి మాటకు అవిధేయుడైపోయాడో, ఆయన ఇంటిలో ఫిలిష్తీయులు వచ్చి కాపురం ఉన్నారంట. ఆయన చావు ఎంతో భయంకరమైంది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడికి ఫస్ట్ స్థానం మనం ఇవ్వాలంట. ఇచ్చినప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయంట? చాలా చక్కగా దేవునిలో మనము దినదినము వర్ధిల్లుతాం. అంటే ఈ లోకరీతిగా కాదు కానీ ఆత్మీయంగా మనం వర్ధిల్లుతామంట. ఒకప్పుడు మనం వాక్యం చెప్పాలంటే చాలా భయపడే వాళ్ళం కదా, వాక్యం అనుభవం మనకు లేదు కదా. ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం కూర్చొని ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు నీ నోరు తెరువుము నేను దానిని నింపెదను అని మనం వాక్యంలో చదువుకున్నాం కదా. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు మనకు అందిస్తాడంట. నిజమే కదా. తల్లి పిల్లలకి ఎలాగా అన్నం కలిపి ముద్దలు అందిస్తుంది కదండి, పిల్లలు చక్కగా తింటారు కదా. అలాగే దేవుడు మనము నోరు తెరిస్తే ఆయన ఆ నోటిని చక్కగా నింపుతాడంట. కాబట్టి మనం వాక్యం చెప్పాలంటే మన శక్తి చాలదు, మన బలం చాలదు, మన జ్ఞానం అంతకంటే చాలదండి. కానీ దేవుడు మనకు జ్ఞానం ఇస్తేనే, ఆయన మనల్ని బలపరిస్తేనే, ఆయన మనతో ఉంటేనే మనం చక్కగా దేవుని వాక్యాన్ని మనం అందించగలమంట. మనం విన్న వాక్యము నిష్ఫలం కాకూడదంట. కనీసం మనం చెప్పే మాటల్లో ఒక్క మాటైనా ఇతరుల హృదయాల్లో పనిచేయాలంట. అప్పుడే అంట మనం చెప్పిన వాక్యానికి దేవుడికి మహిమ అంట కదా. మనం ఏదో లోకరీతిగా మనం వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది దేవుడికి మహిమ కాదంట. ఎందుకంటే దేవుడు నీ సొంత వాక్యాల్లో, నీ సొంత మాటల్లో, నీ సొంతవన్నీ నువ్వు చెప్పుకున్నావు, కానీ దేవునికి మహిమ వచ్చే మాట నువ్వు ఏమి చెప్పలేదని దేవుడు ఒకరోజు మనం క్వశ్చన్ చేస్తాడంట. కాబట్టి మనం ఏది చెప్పినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి, ఆయనకు ఘనత ఉండాలి, ఆయనకే మహిమ, మనకు కానే కాదండి కదా. మనం ఏదైనా ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు కదా. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకే రావాలి. కాబట్టి ఈ చిన్నది
భారం కలిగిన చిన్నది, అలాగే తన ప్రజలందరికీ నెమ్మదినిచ్చిన చిన్నది కదా. తను ఎంతో భారం కలిగింది, అక్కడికి వచ్చిన పని సక్రమంగా సంపూర్తిగా చేసింది ఆ అమ్మాయి. కాబట్టి ఆ చిన్నదాన్ని మనం చూస్తాం. తర్వాత చివరిగా ఒక చిన్నదాన్ని చూసి మనం ముగించుకుందామండి. మొదటి రాజులు 1వ అధ్యాయం. మొదటి రాజులు 1వ అధ్యాయం. మొదటి రాజులు 1వ అధ్యాయము. ఎన్నో అధ్యాయం అక్క? మొదటి రాజులు 1వ అధ్యాయమా, 1వ వచనం నుండి. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖముందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇజ్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అభిషేగు అను షునేమిరాయలను చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కటిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. చాలు కదా. ఇక్కడ మనం ఒక చిన్నదాన్ని చూసుకున్నాం కదా. ఎవరి చిన్నదంటే అభిషేక్ కదా. చాలా సౌందర్య గలవంతురాలంట ఈ అభిషేక్ కూడా. ఇక్కడ దేవుడు కొంతమంది స్త్రీలను చక్కగా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో కూడా ఆ చిన్నది ఇక్కడ ఇశ్రాయేల్ దేశం అంతా కదా ఎదికి ఆ చిన్నదాన్ని తీసుకొని వచ్చినారంట. ఎక్కడికి తీసుకొచ్చారు? ఒక వృద్ధుడు కదా. ఈయన బహు వృద్ధుడు అంటే ఇంకా ఆయన జీవితం అయిపోయింది కదా. చాలా వృద్ధుడు, ఆయన ఏ పని చేసుకోలేడు. ఆయనకు బెట్టగలగాలంట, అంటే చలి, అంటే ఒక చిన్నది కదా బెట్టగలగడానికి, అంటే ఒక పడుచు చిన్నది కదా. ఆయన కౌగిలించుకొని పండుకున్నప్పుడు ఆమె శరీరంలో ఉన్న వేడి ఆయన శరీరానికి వెళ్ళి బెట్టగలగాలంట కదండి కదా. ఆ చిన్నదాని సమర్పణ చూడండి కదా. ఎవరైనా ఇష్టపడతారా? ఒక ముసలోడ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి పడుకొని ఆయన ఆదరించాలంటే ఎవ్వరు ఇష్టపడరు. ఏ చిన్నది కూడా యవ్వనస్తురాలనే అమ్మాయిలు ఎవ్వరు కూడా ఇష్టపడరు. కానీ అభిషేక్ మాత్రం తన సమర్పణ ఎంత గొప్పది కదండి. ఆ చిన్నది వస్తావా అని అడిగినప్పుడు వెంటనే వచ్చేసింది కదా. అక్కడ మనకు రాయబడలేదు కానీ అలాగని, కానీ ఆ చిన్నదాన్ని వెదికి తీసుకొచ్చారన్నప్పుడు ఆ చిన్నది ఆ విషయం గురించి చక్కగా చెప్పే ఉంటారు కదా. ఇలా ఉందమ్మా పరిస్థితి అని చెప్పింటారు. కాబట్టి ఆ చిన్నది ఎంతో ఇష్టపడి వచ్చింది, ఆయన సేవ చేయడానికి వచ్చింది కదా. నిజంగానే ఆ చిన్నది ఎంత సమర్పణ కలిగించింది. చక్కని చిన్నదంట మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఈ చిన్నదాని గురించి రాసినప్పుడు దావీదు ఆమెను కూడలేదు అన్నప్పుడు ఆమె యుక్త వయసులో ఉన్న అమ్మాయి అనే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి నేను ఫస్ట్ చదివినప్పుడు మార్క్స్ వార్తలు చదివినప్పుడు చిన్నదాని గురించి చదివినప్పుడు 12 సంవత్సరముల ప్రాయం కలిగిన చిన్నది. ఈ చిన్న వాళ్ళందరూ నాకైతే దేవుడిచ్చిన తలంపులను బట్టి వీళ్ళంతా టీనేజ్ అమ్మాయిలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడింది కదా, ఆ దావీదు ఆ చిన్నదాన్ని కూడలేదు అంటే ఆమెకు పెళ్లి వయసు వచ్చినట్లే. అక్కడ ఎస్తేర్ కూడా ఆ చిన్నదానికి కూడా పెళ్లి వయసు వచ్చింది, ఈ చిన్నదానికి కూడా పెళ్లి వయసు ఉంది. కాబట్టి మనకి ఏమి అర్థమవుతుందంటే చిన్నదాన అంటే ఆ అమ్మాయి టీనేజ్ లో ఉన్న అమ్మాయి అని అర్థం కదా. చిన్న బిడ్డ మరి 18:1 దేవుడు రాశాడు చిన్న బిడ్డ కదా. కాబట్టి ఆ బిడ్డలు వేరు, ఈ బిడ్డలు టీనేజ్ బిడ్డలు. కానీ ఈ బిడ్డలందరూ సమర్పణ కలిగిన బిడ్డలు, దేవుని పనికి వాడబడుతున్న బిడ్డలు వీళ్ళందరూ కదా. ఎంత చక్కగా మరి వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు శత్రు దేశాలకు వచ్చినా కూడా శత్రువులను కూడా ప్రేమించే గొప్ప మనసు కలిగిన బిడ్డలు అనమాట వీళ్ళందరూ కదా. అభిషేక్ కూడా ఎంత చక్కగా ఆదరించిందో కదా, రాజును ఆదరించింది, ఆయన కౌగిటిలో పండుకుంది, ఆయనకి ఎంత సేవ చేసిందో అమ్మాయి కదా. ఈ రోజుల్లో పిల్లలు ముసలోళ్ళ నీళ్ళు అడిగితే కూడా తెచ్చుకోపో నేను దాని అంటారు. కానీ ఈ చిన్నది చూడండి ఎంత చక్కగా రాజుకు సేవ చేసేదిగా ఉన్నింది. ఈ శూనేమి పట్టణం గురించి మనందరికీ తెలుసు కదా. అక్కడ కూడా ఒక శూనేమి రాజుని మనం చూసి ఆమె కూడా ఎలీషా దైవజనుడిని ఆదరించిన ఆమెగా మనం చూస్తున్నాం కదా. ఆమె దైవజనుడికి ఒక మేడ మీద గది కట్టించింది, మళ్ళీ బల్ల, పరుపు, మంచము, ఆయనకు దీపస్తంభం, ఆయన వచ్చి పోచున్నప్పుడంతా ఆమె ఆయనకు సేవ చేసింది కదా. ఏం ఆశించి చేసింది? ఆమె ఏం ఆశించలేదు, కానీ ఆయన గొప్ప దైవజనుడు అని చెప్పి ఆయనకు సేవ చేసింది కదా. ఇక్కడ కూడా అభిషేక్ కూడా
రాజైన దావీదు ఎంతో వృద్ధుడైపోయినాడు, కానీ ఆయనను ఆదరించడానికి, ఆయన కౌగిట్లో పండుకొని ఆయన పెట్టగలిగించడానికి ఆ చిన్నదాని సమర్పణ ఎంత గొప్పది కదండి. నిజంగా మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచితే ఎలాంటి పరిస్థితులనైనా కూడా మన బిడ్డలో చేయగలరంట. అది ఎలాంటి కష్టమైనా, ఏ సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఎక్కడున్నా మన బిడ్డల్ని దేవుడు బహు గొప్పగా వాడుకుంటాడంట. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవని చిన్నప్పుడే వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగడంటే ముసలివాడైనప్పుడు కూడా అంట. కాబట్టి ఇక్కడ ఒక సమర్పణ ఎంత చక్కగా రాస్తున్నాడు కదా. దావీదు ఆ అమ్మాయిని కూడలేదు అంట. అంటే దావీదు మనసు ఎంత దేవునికి హృదయానుసారుడు కదా. ఏ విషయంలో, ఒక్క బెత్షెబ విషయంలో మాత్రమే తప్పిపోయాడు, కానీ అన్ని విషయాల్లో దావీదుకున్న సమర్పణ మరి ఎవ్వరికి లేదు కదా. ప్రతిదీ దేవుని సన్నిధిలో అడిగేవాడు. ప్రభువా, నేను వెళ్ళుదునా, వెళ్ళకుందునా, చేద్దునా, చేయకుందునా, నీ ఇష్టం కదా. ప్రతిదీ కీర్తన చదివినప్పుడు దావీదు మనసు ఎలాగుందో, నిజంగా అంత గొప్ప మనసు ఏ దైవజనుడికి మరి ఏ రాజుకి లేదేమో దావీదుకున్న మనసు కదా. ప్రతిదీ దేవుని పైన ఆధారపడ్డాడు. ఎప్పుడైతే మన జీవితంలో కూడా మనం దేవునికి సమర్పణ కలిగి ఉంటామో, మన జీవితంలో దేవుడికి ఎప్పుడైతే మన హృదయాన్ని ఇచ్చేస్తామో, మనం ఏ కార్యమైనా చేయడానికి ముందుంటామంట. కాబట్టి దేవుడు ఈ బిడ్డని ఎంతగా సమర్పణ కలిగిన బిడ్డ ఈ బిడ్డ కదా. ఆదరించిన చిన్నది, ఈ చిన్నది ఏం చిన్నది, ఆదరించిన చిన్నది కదా. కాబట్టి దైవజనుడు ఆదరించిన షూనేమీరాల గురించి చూసుకున్నాం. కానీ ఈ 5 మంది ఇప్పుడు మనం చూసుకున్న ఈ 4 వేళ్లలో మనకు అవన్నీ అవి లోకరీతిగా, కానీ మనం ఏ ఎన్నిక లేని వారం, ఏ మంచి లేని వారం, కానీ ఏ యోగ్యత లేని వారం, అసలు మనం అర్హులమే కాం కదా. అలాంటి మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేసి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన జనంగా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి, చిన్న పిల్లల మనసు కలిగి ఉంటామో వారే పరలోక రాజ్యానికి వారసులని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. మరి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కిజక్కకు, అలాగే వేదమనక్కకు, మరి అందరూ మరి వాక్యం విన్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ వందనాలు.